Next question, if a bar is equal to 2i plus k, b bar is equal to I plus j plus k, c bar is equal to 4i bar minus 3j plus 7k, then the vector r bar satisfying r cross b is equal to c cross b and r dot a is equal to 0. ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేసే వెక్టర్ ఏమై ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో లెట్ us టేక్ ద కండిషన్స్. ఇచ్చిన కండిషన్స్ మనం తీసుకుందాం. r cross b bar, r bar cross b bar is equal to c bar cross b bar. ఓకే, సో r bar cross b bar ఇది లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, మైనస్ c bar cross b bar. సో ఇక్కడ మనం దీన్ని ఈ విధంగా నోట్ చేసుకోవచ్చు, r మైనస్ c క్రాస్ b. రెండిట్లో b బార్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఈ విధంగా కామన్ తీయచ్చు. సో క్రాస్ ప్రొడక్ట్ అనేది 0 వచ్చిందంటే ఈ రెండు వెక్టర్స్ ఒకదానికొకటి ప్యారలల్. ఓకే, r మైనస్ c అనేది ప్యారలల్ టు b బార్, r మైనస్ c ఈజ్ ప్యారలల్ టు b బార్. ఎప్పుడైతే రెండు వెక్టార్స్ ప్యారలల్ అవుతాయో వాటిని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. కొలీనియర్ అని చెప్పవచ్చు, లేదంటే ప్యారలల్ వెక్టార్స్ అని చెప్పవచ్చు. r మైనస్ c ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ b బార్. ఎప్పుడైతే ప్యారలల్ వెక్టార్స్ అవుతాయో ఒక వెక్టార్ని వేరొక వెక్టార్ యొక్క స్కేలార్ మల్టిప్లికేషన్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కొలీనియర్ అయినా కూడా అదే విధంగా వస్తుంది. ఓకే, r మైనస్ c ఈజ్ ఈక్వల్ టు tb, దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు c బార్ ప్లస్ tb బార్. ఓకే, ఇది r బార్ వాల్యూ. అట్లానే r డాట్ a ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. ఓకే, సో r ప్లేస్లో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. c బార్ ప్లస్ tb బార్ డాట్ a బార్ ఈజ్ ఈక్వల్ టు 0. సో c బార్ డాట్ a బార్ ప్లస్ t ఇంటూ b బార్ డాట్ a బార్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ t ఈజ్ ఈక్వల్ టు, ఇది రైట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, మైనస్ ఏ బార్ డాట్ సి బార్. డాట్ ప్రొడక్ట్ కాబట్టి సి డాట్ ఏ అన్న ఏ డాట్ సి అన్న ఒకటే వస్తుంది. ఇది రైట్ సైడ్ వస్తే బై అవుతుంది, ఏ డాట్ బి. ఓకే, సో ఈ టీ వాల్యూని మళ్ళీ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దేర్ఫోర్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు సి బార్ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, సి బార్ మైనస్ టీ అంటే ఏ డాట్ సి బై ఏ డాట్ బి ఇంటూ బి బార్. ఓకే, సో ఇది ఆర్ బార్ కనుక్కోవడానికి సంబంధించిన ఫార్ములా. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్న ఏ బార్, బి బార్, సి బార్. దేర్ఫోర్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు సి బార్ అంటే 4i బార్ మైనస్ 3j బార్ ప్లస్ 7k బార్ మైనస్ ఏ డాట్ సి. సో ఏకి సికి డాట్ ప్రొడక్ట్, డాట్ ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ i కోఎఫిషియెంట్స్. సో 2 4 8 ప్రొడక్ట్ ఆఫ్ j కోఎఫిషియెంట్స్. ఏ బార్లో j అనేది లేదు కాబట్టి అది 0 అవుతుంది, 0 ఇంటూ మైనస్ 3 0. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ k కోఎఫిషియెంట్స్ 1 ఇంటూ 7 7, 2 4 8 ప్లస్ 7 15. సో ఏ డాట్ సి అనేది 15 వచ్చేస్తుంది బై ఏ డాట్ బి. సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ i కోఎఫిషియెంట్స్ 2 1 2, ప్రొడక్ట్ ఆఫ్ j కోఎఫిషియెంట్స్ ఏ బార్లో j లేదు కాబట్టి 0, 0 ఇంటూ 1 అంటే 0. ప్రొడక్ట్ ఆఫ్ k కోఎఫిషియెంట్స్ 1 1 1, సో 2 1 2 ప్లస్ 1 1 1, 2 ప్లస్ 1 3. సో ఏ డాట్ బి వచ్చేసి 3 వస్తుంది ఇంటూ బి బార్. బి బార్ అంటే i ప్లస్ j ప్లస్ k. ఓకే, దేర్ఫోర్ 4i మైనస్ 3j ప్లస్ 7k, 3 5j వస్తుంది. 5తో ఇంటూ చేస్తే మైనస్ 5i మైనస్ 5j మైనస్ 5k. సో ఫైనల్గా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 4i మైనస్ 5i మైనస్ i బార్ మైనస్ 3j మైనస్ 5j మైనస్ 8j బార్ 7k మైనస్ 5k ప్లస్ 2k బార్. సో అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇది యాక్చువల్ ప్రొసీజరు. ఇక్కడ ఆర్ మైనస్ సి క్రాస్ బి, క్రాస్ ప్రొడక్ట్ 0 వచ్చిందంటే ఈ రెండు వెక్టార్స్ ప్యారలల్ వెక్టార్స్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ప్యారలల్ వెక్టార్స్ని ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ప్యారలల్ అయినా కొలీనియర్ అయినా ఆర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు టీబీ. ఓకే, సో ఈ విధంగా మనకి ఆర్ బార్ వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్ డాట్ ఏ అనేది 0 ఇచ్చారు కాబట్టి ఏదో ఒక ఆప్షన్ తీసుకొని ఏ బార్ తోటి డాట్ ప్రొడక్ట్ కనుక్కుంటే
మనకి 0 కనుక వచ్చినట్లయితే దెన్ దట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనం ఆప్షన్ 4 తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ I కోఎఫిషియెంట్స్ 2 × -1 -2. ప్రొడక్ట్ ఆఫ్ J కోఎఫిషియెంట్స్ ఇక్కడ J లేదు అంటే 0 × -8 0. అట్లానే ప్రొడక్ట్ ఆఫ్ K కోఎఫిషియెంట్స్ 1 × 2 2. సో స్టార్టింగ్లో -2 చివరిలో +2 -2 + 2 0. సో ఆ 0 అనేది ఆప్షన్ 4కి మాత్రమే వస్తుంది. సో రిమైనింగ్ ఆప్షన్స్కి రావట్లేదు. సో ఆ విధంగా మనం ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఈజీగా మనం ఆప్షన్ 4ని ఆన్సర్గా ట్రీట్ చేయొచ్చు. ఓకే.